హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకానొక సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని డాండేలి అనే ఊర్లో కరాకట్ అనే ప్రాంతం ఉండేది. అది ఒక అడవి ప్రాంతం. భారతదేశంలోనే 6వ అతిపెద్ద అడవి ప్రాంతం అది. చుట్టూ పచ్చని చెట్లు ఇంకా పైర్లు, ఎత్తైన కొండలతో ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ప్రజలు కూడా ఎంతో హాయిగా నివసించేవారు. కానీ వారికి తెలియదు అక్కడ ఏదో దుష్టశక్తి దాగి ఉంది అని. తెల్లవారిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడ్డానికి 1 గంట ముందే అక్కడి ప్రజలు ఇళ్లకు చేరుకునేవారు. ఎందుకంటే కొన్నాళ్ళుగా అడవిలో కొన్ని వింత వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. వాటిని ఎవరూ సరిగ్గా వివరించలేకపోయేవారు. కొంతమంది అడవిలో పెద్ద పులుల గుంపు తిరుగుతుందని, మరికొంతమంది అర్ధరాత్రి పూట అడవిలో దయ్యాలను చూశామని, మరికొంతమంది శాపానికి గురైన కొంతమంది మనుషులు మన అడవిలో తిరుగుతున్నారని అలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. సంవత్సరాలు గడిచే కొద్దీ అంతా చక్కబడుతూ వచ్చింది. ప్రజలు ఆ భయంలోనే జీవించడం అలవాటు చేసుకున్నారు. కానీ ఒకరోజు అంతా మారిపోయింది. కావ్య అనే 6 ఏళ్ల చిన్న పిల్ల తన స్నేహితులతో అడవిలో ఆడుకుంటూ ఒకరోజు కనిపించకుండా పోయింది. గ్రామ ప్రజలు కావ్య కోసం అన్ని చోట్ల గాలించారు. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, ఇలా చాలా చోట్ల. కానీ కావ్య జాడ కనిపించింది లేదు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అయినా కూడా తన జాడ ఎవరికీ తెలియదు. కావ్య ఎప్పటికీ దొరక్కపోవడంతో ఆ గ్రామ ప్రజలు మునుపటి కంటే ఎక్కువగా భయపడడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి కుండపోతగా వర్షం. అప్పుడు సమయం రాత్రి 8 కావస్తుంది. మామూలుగా అయితే అందరూ త్వరగానే నిద్రపోతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం కోసం అంత పెద్ద వర్షంలో సమావేశమయ్యారు. గ్రామ ప్రజలు కావ్య కోసం అడవి ప్రాంతాలు ఇంకా పర్వత ప్రాంతాలు మొత్తం గాలించారు. ఒకే ఒక చోట తప్ప. అదే సరిగ్గా అడవికి మధ్యలో ఉన్న డిమోంటి బంగ్లా. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు డిమోంటి అనే బ్రిటిష్ అధికారి ఈ అడవి ప్రాంతం అతనికి బాగా నచ్చడంతో ఇక్కడే ఒక పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు. ఆ అధికారి భారతీయులను కట్టు బానిసలుగా చేసుకునేవాడు. గూడెం ప్రజలను రకరకాలుగా చిత్రహింసలు పెట్టి హింసిస్తూ ఉండేవాడు. తను మనసు పడ్డ ప్రతి ఆడదాన్ని చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా తనివి తీరా అనుభవించి పాడు చేసి చంపేసేవాడు. అయితే రోజురోజుకి అతని ఆగడాలు ఎక్కువైపోతూ ఉండడంతో ఒకరోజు రాత్రి గ్రామ ప్రజలు కొన్ని సంచుల నిండా రాళ్ళు తీసుకునెళ్ళి ఆ బ్రిటిష్ అధికారిని ఆ బంగ్లాలోనే ఒక చోట తాళ్లతో కట్టేసి రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. అదే ప్రజలు ఆ బంగ్లాలోకి వెళ్ళడం ఆఖరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఆ బంగ్లాలో అడుగు పెట్టింది లేదు. గ్రామ ప్రజలు కావ్య కోసం అక్కడ కూడా గాలించాలనే నిర్ణయం తీసుకున్నారు. కావ్య తండ్రితో పాటు ఇంకో 3 ధైర్యంగా ఉండే వ్యక్తులు లోపలికి వెళ్ళాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. తుఫాన్తో నిండిన చీకటి రాత్రిలో ఆ బంగ్లా లోపలికి అడుగు పెట్టారు వాళ్ళు. ఆ బంగ్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. అంతేకాకుండా ఆ బంగ్లాలో ఏదో దయ్యం తిరుగుతుందనే పుకారు కూడా ఉంది. లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏవేవో వింత దృశ్యాలు కనిపిస్తూ ఇంకా రకరకాల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నలుగురికి ప్రాణం పోయేంత భయం వేసిన కావ్య కనిపిస్తుంది అనే చిన్న ఆశతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నారు. ముందుకెళ్లే కొద్దీ చల్లదనం ఎక్కువ అవడం మొదలైంది. వారు దేనికోసమైతే వెతుకుతున్నారో ఆ ప్రదేశం రానే వచ్చింది. అదే డిమోంటిని రాళ్లతో కొట్టి చంపేసిన గది. ఆ గది దగ్గరికి రాగానే వారి చెవులకి ఏవేవో వింత గుసగుసలు వినిపించడం మొదలయ్యాయి. భయపడుతూనే ఆ గది తలుపులు బద్దలు కొట్టారు. గది తలుపులు తెరుచుకున్న వెంటనే గుప్పుమని కుళ్ళు కంపు. లోపలున్న దృశ్యం చూసి అక్కడ అందరూ భయంతో స్తంభించిపోయారు. కొద్దిగా ఉంటే
వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేంత. కావ్య శవమై బట్టలు లేకుండా ఆ గది మధ్యలో రక్తపు మడుగులో పడి ఉంది. తన శవం చుట్టూ కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. గది గోడలపైన చుట్టూ కావ్య రక్తంతో రాసిన అక్షరాలు ఇలా ఉన్నాయి: నా చావుకు కారణమైన ఈ గ్రామ ప్రజలను ఏ ఒక్కరిని నేను వదలను అని రాసి ఉంది. కావ్య శవాన్ని ముట్టుకోవడానికి, ఇంకా కొవ్వొత్తుల మధ్యలోకి వెళ్ళడానికి ఏ ఒక్కరికి ధైర్యం చాలలేదు. కావ్య తండ్రి ఏడ్చుకుంటూ వెళ్ళి తన కూతురి శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరుసటి రోజే కావ్య శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అందరికీ అర్థమైంది, ఇక్కడ నిజంగానే దుష్టశక్తులు ఉన్నాయి అని. ఆ సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. అయితే ఎక్కువ రోజులు ఆ గ్రామంలో ఉండడం అంత మంచిది కాదని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒక్కొక్కరిగా కన్నీటి వీడుకలతో ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు. ఈ రోజుకి కావ్య మరణానికి కారణం ఏమిటో అంతు చిక్కలేదు. ఇది నిజంగా దెయ్యం పనా లేదా ఎవరైనా చేతపడి చేశారా? అయితే 80% మంది ప్రజలు ఇది పగతో రగులుతున్న డీమోంటి చేసిన పనిగా నమ్ముతున్నారు. ఇది జరిగి 20 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికే ఆ గ్రామంలో అడుగు పెట్టాలంటే భయంతో వణికిపోతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.